అరిగోస పెట్టించి అవినీతి చేసి వీళ్ళ యొక్క అవినీతి అక్రమాలకు తెలంగాణ ప్రజల్ని దాష్టికం చేసి దోపిడీ చేసినటువంటి వాళ్ళు టిఆర్ఎస్ కుటుంబం, అమ్మా కల్వకుంట్ల కుటుంబం. వీళ్లకు అమ్మా తెలంగాణ ప్రజలు ఇంకా 1000 జన్మలెత్తినా కూడా ప్రజల ఆదరణను తీసుకోలేరు. అమ్మ 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 గుర్తుపెట్టుకోండి. ఆ, ఇవాళ ప్రజలకు గాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే ఇంకా ముందుకు న్యాయం జరుగుతుంది. ఆ, ప్రజలు మెచ్చే విధంగా ఆల్రెడీ 20 నెలల పాలన ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా మరొక 20 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండబోతా ఉంది. ఉమ్, ఈ దుకాణాలను బంద్ అయిపోతా ఉన్నాయి. ఉమ్, ప్రజలు చూసి చూసి ఇవాళ వాళ్ళు భరించలేకనే ఇవాళ యొక్క ఆధిపత్యాన్ని, వాళ్ళ యొక్క అవినీతిని, వాళ్ళ యొక్క కుటుంబ పోరుని, వాళ్ళ యొక్క ఆ దొర అహంకారాన్ని భరించలేకనే ప్రజలు మార్పును తెచ్చుకోరండి. ఉమ్, ప్రజాపాలన తెచ్చుకోరు, ప్రజలు తెచ్చుకున్నారు. కాబట్టి ఉమ్, దీన్ని మీరందరూ కూడా గమనించాలని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు ఉమ్, ఆల్రెడీ. కాబట్టి కవిత అనేది కేవలం ఇది ఒక తాత్కాలిక తప్ప గాని వీళ్ళందరూ కూడా ఒకటే. ఉమ్, కాబట్టి దీని వెనకాల కాంగ్రెస్ లేదు, ఇంకోటి లేదు. కాంగ్రెస్ కి ఏం అవసరం అండి? ఉమ్, కాంగ్రెస్ పార్టీలో మా నాయకులు ఉన్నారు, ఉమ్, యోధ నాయకులు ఉన్నారు, యువతరం ఉంది, మహిళలు ఉన్నారు. ఆ ఉమ్, ఇవాళ ఇంకా 50 ఏళ్ళకు సరిపోను ఒక నాయకత్వం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఉమ్, దాదాపు 90 లక్షల మంది కార్యకర్తలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఉమ్, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఉంది, ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఒక ఉమ్. బలమైన ఉన్నటువంటి దేశంలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాదు తాత, ఇలాంటి ఇప్పుడు ఆమెకు కవితమ్మకు ఇప్పుడు కవితమ్మ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవితమ్మ అనేది కథ నడిపించారు నిన్న మొన్నటి దాకా. ఉమ్, ఇక మరి ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు పుసుక్కున వద్దు, మీ పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ లెక్క ఇప్పుడు చనగారి దయాకర్ కూడా గట్టిగా మాట్లాడుతుండు అనేది మరి ఇట్లా మనసులో పెట్టుకొని ఆహా నన్ను మీ కాంగ్రెస్లోకి రానియరా, అయిన నేను కొత్త పార్టీ పెట్టుకుంటా అని మరి ఆమె ఇప్పుడు కొత్త పార్టీకి కూడా ఉపాయం చేస్తుందట. పుసుక్కున మీరు వద్దంటే కొత్త పార్టీకి ఇప్పుడు ఆమె ఇప్పుడు దీపావళి వరకల్లా ముహూర్తం పెడతా అని ప్రజాస్వామ్యము చూస్తుంది తాత. మరి ఆమె పార్టీ ప్రజా పెడితే మీకు నష్టం కాదా అనే కాంగ్రెస్కు? ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అవినీతి పరులు పార్టీలు పెడితే ప్రజలు ఎవరు రారు, ఆ, వాళ్ళకు వాళ్ళే భజన చేసుకోవాల్సింది తప్ప ఆ, కవితకు ఇంకో వాటికి అవకాశమే లేదు. తెలంగాణలో ఉన్న ఉమ్, తెలంగాణ పేరు మీద వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీనే ప్రజలు ఇంకా భరించలేకపోతున్నారు. ఈవెన్ ఎక్కడ భరిస్తారు? ఉమ్, ఆల్రెడీ 10 ఏళ్ల పాటు, 20 ఏళ్ల పాటు అనేక ఉన్నటువంటి అక్రమాలు, అవినీతి, దోపిడీ, దగా ఉమ్, చేసినటువంటి దొంగలను ఇంకెక్కడ భరిస్తా ఉంటారు? మీరు ఆలోచించండి. ఉమ్, కుటుంబానికి ఇంత అవకాశం ఇచ్చే ప్రజలు భరించలేకపోయారు. ఉమ్, కాబట్టి ఎవరు ఏది పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. మరొక 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉంటుంది. రాబోయే రోజులలో ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆ, అధికారం రాబోతా ఉంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఈ చిన్న చిన్న నీటి కాలువలు, చిన్న చిన్న కాలువలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలే కలుస్తాయి. స- భవిష్యత్తులో ఇంకా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతీయ పార్టీలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైన నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటుంది. కాంగ్రెస్ ద్వారానే ఈ దేశానికి ప్రజాస్వామ్యానికైనా, రాజ్యాంగ విలువలకైనా, ఇవాళ ఒక స్వేచ్ఛకైనా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటుంది. ఉమ్, మీరు చూసిర్రు ఇవాళ బడుగులు బలైన వర్గాల కోసం 70 ఏళ్లుగా జరగని ప్రతిఫలం ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత హక్కుల కోసం, ఆకాంక్ష కోసం ఎదురు చూసినటువంటి బీసీలు ఇవాళ కులగణన చేసింది. 42% రిజర్వేషన్లను ఇచ్చి తీరుతామని దానిపైన ఒక యుద్ధం చేస్తా ఉంది. ఉమ్, ఇంతకంటే చిత్తశుద్ధి ఏంది? కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, సామాజిక వర్గాలు, ఇవాళ ఉమ్, యువతరం, మహిళలు, అన్ని వర్గాల సపోర్టు, మద్దతు ఉంది. ఉమ్, కాబట్టి భవిష్యత్తులో అతిపెద్ద పార్టీగా దేశంలో వెలగబోతా ఉంది. తెలంగాణలో కూడా మరొక 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది. మీరు చూడండి. ఉమ్, ఇది ఒక పెద్ద ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక గౌరవంగా మనం అందరం కూడా భావించాలి. ఉమ్, కాబట్టి మనం ప్రజల యొక్క ఆలోచనతో పాటు ప్రజల ఆకాంక్షకు దిశగా కాంగ్రెస్ ప్రజాపాలన ముందుకెళ్తా ఉంది. ఉమ్, కాబట్టి కవితమ్మ అయినా ఇంకొక అయినా వీళ్ళకి తెలంగాణలో స్థానమే లేదు. ఉమ్, కాబట్టి ఆమె ఇంకో పార్టీ పేరు పెట్టుకున్నా, బహుజన పార్టీ పెట్టినా, తెలంగాణ రాష్ట్ర పార్టీ పెట్టినా ఉమ్, వాళ్ళకు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ప్రజాదరణ ఉండదు, ప్రజలు ఎక్కడ కూడా మద్దతు లభించదు ఆమెకు.
సరే ఇది సరే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయితే ఇప్పుడు కవితమ్మ కొత్త పార్టీ పెట్టినా ఇక మీకు డోకా ఏం లేదంటావు, అంటే మీ వాళ్ళు ఇట్లా ఆ సంఘాలకు ఏం బోరు అంటావు? కవితమ్మ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం ఉందా? కాంగ్రెస్ అనేది ఒక దేశంలో ఒక పెద్ద పార్టీ, రాష్ట్రంలో ఒక పెద్ద పార్టీ. ఇలాంటి అవినీతి పరులు ఈ పార్టీలు పెడితే ప్రజలకు మాకు ఏం అవసరం, ప్రజలకి ఏం అవసరం, ప్రజలకి ఏం వరుగుతుంది నేను అనేది గుర్తుపెట్టుకోండి. ఆమె స్వార్థ ప్రయోజనాల కోసం ఆమె కుటుంబంలో వాటా దక్కలేదని జరుగుతున్నటువంటి పోరాటం తప్ప ప్రజల కోసం ఇప్పుడు ఒక మాట ఇప్పుడు నువ్వే అంటున్నావు, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబ సభ్యులతోటి ఇప్పుడు సినిమా కూడా దిగొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా నాటకాలు ఆడుతున్నారు, ఆ రకంగా డ్రామాలు వేస్తున్నారు, అంటే వాళ్ళదంతా డ్రామా అని ఇప్పుడు నువ్వే అంటున్నావు. మరి ఇప్పుడు ఆమె కాంగ్రెస్ వాళ్ళు చేర్చుకోకపోతే, అంటే నిన్న మొన్న సోషల్ మీడియా కూడా అన్నది కాబట్టి ఈ గుసగుస ఇప్పుడు నీతోనే అంటున్నా. అంటే కవిత వెనకాల కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి నడిపిస్తుండు అనేది కూడా అన్నారు కాబట్టి సోషల్ మీడియా కూడా కూర్చుంది కాబట్టి కవితమ్మ కూడా నిన్న మన ఆంబాయ వెళ్ళబోసుకుంది. అంటే అనుమానం రాకుండా అన్నట్టుగానా, లేకపోతే ఇంకా వేరేది జనాల్లోకి పోకుండా ఇది ఇక్కడనే ఆగిపోవాలా అన్నట్టుగా? మొత్తానికి ఆమె నా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు అని అంటున్నారు, అదంతా లేదు, కవిత దమ్ముగల్లది సత్తాగల్లది అనేది కూడా ఆమె నిన్న అన్నది. వాళ్ళ అనుకుంటే అనుకోని అది కాంగ్రెస్ పార్టీకి గాని ముఖ్యమంత్రికి గాని మాకేం సంబంధం నాకు అర్థం కాదు. నిత్యం మేము 18 గంటలు ఇవాళ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతుల కోసం, నిరుద్యోగుల కోసం, మహిళల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనిచేస్తా ఉన్నాం. ఈ ఎవరో పుల్లయ్యని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఆ పక్క పార్టీలు వాళ్ళకు వాళ్ళే తనుకొని ఇదవుతారు, వాళ్ళకు వాళ్ళే వాళ్ళ ఉన్నటువంటి అవినీతి పైసలే వాళ్ళ మధ్య స్విచ్ పెట్టింది. తెలంగాణను దోచుకున్నటువంటి పైసలే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కుటుంబ తగాదాలు మొదలైనవి. వాళ్ళ పోరాటం తప్ప వాళ్ళకు ప్రజల బాధలు గాని ప్రజల పోరాటాలు గాని వాళ్ళకి ఏం పట్టవు. మాకు ప్రజల పైన తెలంగాణ రాష్ట్రం మరి ఇంకేం తగాదాలు అంటే వాటాల కాడ తగాదాలు పుట్టినాయి అంటున్నావుగా, మరి తగాదాలు పుట్టినాక మరి డ్రామా ఎట్టయితుంది? అంటే నిజంగానే పంచాలు జరిగినట్టు కదా? డ్రామాకి వాళ్ళు ఏదున్నా కుటుంబం అంతా ఒకటే కదా నేను అనేది. కుటుంబాన్ని కొన్ని రోజులు తాత్కాలికంగా వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళు ఎన్నో ఉన్నా ఒకటేటోళ్ళు అట్నా నేను అనేది. వాళ్ళు ఏదున్నా కవితమ్మ కల్వకుంట్ల కుటుంబం పైన పోరాటం, తన ఆస్తుల పైన పోరాటం తప్ప తెలంగాణ ప్రజల పైన మాకు ఏ మాత్రం ఆరాటం లేదు, పోరాటం లేదు. అవన్నీ డ్రామాలు అంటున్నాను నేను. ఆమెకు 10 ఏళ్ల పాటు అయ్యే అధికారంలో ఉన్నప్పుడు బీసీలు గుర్తుకురారే, మహిళలు గుర్తుకురారు. ఇవాళ ఉన్నటువంటి కొత్తగా వచ్చి ఇవాళ మహిళలు గుర్తుకొస్తారు, బీసీలు గుర్తుకొస్తారు, బహుజనులు గుర్తుకొస్తారు. ఏంటంటే ఇది డ్రామాలు కాకపోతే. సరే 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 ఓకే, మంచి తాత. ఇక చెనగాని దయాకరు ఈ రకంగా ఇలా మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి మరి టైం ఇచ్చి మాట్లాడిండు. ఇదంతా పెద్ద డ్రామా నడుస్తుంది. ఆమె తగాదాలు ఏంటి అంటే ఆస్తుల కాడ, కుటుంబ సభ్యుల కాడ తగాదాలు, నాకు కావాల్సింది నాకు రావాల్సింది అనేది దాని మీదనే పోరాటం ఆరాటం ఆట. అంటే తెలంగాణ జనాల కోసం ఆమె పోరాటం కాదట అనేది కూడా చెనగాని దయాకర్ మాట్లాడుకొస్తుండు. అదంతా డ్రామా. ఎన్నాళ్ళున్నా నీళ్ళ మీద దెబ్బేస్తే ఎంతసేపు క్షణాలలో మళ్ళీ నీళ్ళు కలిసిపోతాయి. అంటే ఇది కూడా గసవంటిది అనేది కూడా ఇట్లా ఆయనే ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు.